like width of 1,000 meters, 1 kilometer. This about spans about 2.90 kilometers. We have pilot channel 1 kilometer length. ఇది పెండింగ్ ఉందా రౌటింగ్? లేదు సార్, అంటే ఇక్కడ సార్ యాక్చువల్ ఒరిజినల్గా మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ వేసాం సార్, ఇలా క్రాస్గా వేసాం. రాక్ స్ట్రేట్ ఉందని ఇది స్టాండ్ సార్. ఇక్కడ కొద్దిగా పెండింగ్ ఉంది కదా, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్. బ్లాక్స్ ఉన్నాయి చెప్పలేదు ఇక్కడ అన్ని చెప్పలేదు. ఏ బ్లాక్స్ అని చెప్పాలి కదా సార్, అంటే ఇదంతా రాక్ పోర్షన్ సార్. ఎక్కడైతే మనకు రాక్ పోర్షన్ లేదో అక్కడ కొన్ని బ్లాక్స్ వేయాలి సార్. ఇక్కడ సార్ ఈ గ్యాప్ చేయాలి కదా, మ్యాప్లో చూపించాల్సింది. Sir, right side, this is the head regulator. After that, we have saddle lamp. These two tunnels, sir, twin tunnels. Saddle lamp, sir, another sir. స్లిప్ అవుతున్నదని చెప్పేసి ఈ పోర్షన్ అంతా కూడా అలాగే అటు వదిలేసేసి, ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేకప్ ఎనీ ప్రొటెక్షన్ యాజ్ ఇట్ ఈస్ అనేది డిసైడ్ చేస్తాం. అందుకని ఇక్కడ అంతా తగ్గుతుంటే ఇంకా స్లిప్ అయిపోతుంది. సీజన్స్ టెస్ట్ అంటే ఇప్పటికీ 3 సీజన్స్ అయింది. 2-3 years మన మనకేం తొందర లేదు, కానీ అంటే ప్రియారిటీ అయితే దానికోసమే ఈ పోర్షన్లో మనకి బ్లాక్స్ వేయలేదు. తవి వేయాలి కాబట్టి తవ్వితే స్లిప్ అయిపోతుంది. ప్రస్తుతానికి అయింది సార్. టనల్స్కి లైన్ వర్క్ జరగాలి సార్. మళ్ళీ వైడనింగ్ అని కొత్తగా వైడింగ్ చేయాలని వాటర్గా మన రైట్ కింద నీళ్ళు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే 2 ఎలక్స్ ఉన్నాయి సార్. వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ దట్ 20,000 పెట్టాం సార్. వాట్ ఈస్ ది మన కెనాల్లో ఎంత? మనకి 70,500. 17,500 ఇక 20. ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం? అంటే కొంచెము బీబోర్డ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం మనం స్టడీ చేశాం సార్. ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు కెపాసిటీకి? మినిమం ల్యాండ్ ఎక్విషన్ 35,000 క్యూసెక్స్ అంటే కటింగ్ అయింది సార్. కెనాల్ సెక్షన్ చాలా వరకు కెనాల్ అంతా కటింగ్లో ఉంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాం. నేను అడిగేది ఒకటే, ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు? 35,000 తీసుకెళ్ళాం సార్. ఉండే ల్యాండ్ మినిమం లేదు, ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ ఎక్విషన్ హౌ మచ్ యూ కెన్ రిపోర్ట్ చేసాం సార్. 35,000 ఏంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ ఏంటంటే వైకుంఠపురం తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా, కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టాం. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతుంది, వాటర్ పోతుంది. లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ మంత్కి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుంది. ఈ వైడెన్ చేయడం బెస్ట్. సాగర్ రైట్ కెనాల్ గోదావరి కన్నా మనం కాంట్రాక్ట్ పద్ధతి వర్క్ కంప్లీట్. అది 8,000 క్యూసెక్స్ తీసుకోవాలి సాగర్ రైట్ కెనాల్. అది 8,000 కాగానే ఇంకా ఎక్కువ మొత్తం అయితే చేయిస్తాం. యూటిలైజేషన్ మొత్తం ఎంత? అబౌట్ 12,000. 11,000 అబౌట్ 12,000 సార్. 11,000 నాగార్జున సార్ రైట్ కెనాల్. రైట్ కెనాల్ 11,500. కానీ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. కాలువ మన స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్. 80 కిలోమీటర్ దగ్గర కాబట్టి అక్కడ 8,000 ఉంటుంది కాబట్టి మాకు ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసి మళ్ళీ These are some old photos. చరిత్ర I do. This is the. I do, sir. Gallery walk. Today, sir, the floor is about 6.5 feet. Outflow to the river school is 8.5 feet. To make the requirement. Normally, sir, we use 10 to 11,000 pieces. And if you beginning of the season, 8.5 feet available. కొంచెం ఉంది సార్. We are depleting only 8,000 pieces. ఆరు వస్తూ ఉంది. How much water do you store in Godavari? గోదావరిలో ఎంత ఉంది ఇప్పుడు? Behind the copper dam.
షార్టేజ్ ఉందండి. 6,000 వస్తా ఉంది, అది వేరే. కానీ ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది? 13.13 సార్. యాడ్ చేసుకుని సీడ్లింగ్ టైంలో వాటర్ కావాలి షార్టేజ్ రివర్స్ లూసెస్ నుంచి డ్రా చేయాలి సార్. ఇది మనం 60 నుంచి తీసుకుంటాం.